ఎవరు ఎంపీగా గెలిస్తే బాగుంటది అనుకుంటారు? అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ రాజకీయాలు? అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది కాబట్టి నీలమ్మది గారు గెలిస్తే బాగుంటుంది. రుణమాఫీ తొందర చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, ఇంకా రైతులల్లో మంచి నమ్మకం వస్తుంది. మొన్నటిదాకా కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఆయనకు మంచి చెడు అంతా తెలుస్తది ఇక్కడ. మరి కలెక్టర్‌గా చేసిండు కాబట్టి. మరి ఆయనకెలా ఉంది ఇక్కడ? అయితే ఆయనకు ఉన్నది కరెక్టే. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నది కదా, ఆ రకంగా. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించినాం కదా, అట్లా. మరి బీజేపీకి ఏ విధంగా ఉండబోతుంది? రఘునందన్ రావు సీనియర్ నేత, ఒక అడ్వకేటర్ ఆయనకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రఘునందన్ రావు అంటే ఎక్కువ మాకు ఇక్కడ టచ్ లేదు. మా నియోజకవర్గం వేరు కాబట్టి అది. ఇప్పుడు మొన్ననే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు కాంగ్రెసోళ్ళు. అలా కొన్ని చేసిర్రు, కొన్ని చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎట్లా నమ్ముతాం? చేస్తారనే అన్నాడు, చేస్తారని అనుకుంటున్నాం. నమ్మకం ఉన్నది. నీలమ్మాదు అంటే ఇక మనం రేవంత్ రెడ్డిని చూసే గట్లా. మన ఏరియా కాదు కానీ రేవంత్ రెడ్డిని చూసి ఒకప్పుడు వైఎస్ఆర్ అట్లా ఇక్కడ. పీఎం ఎవరు కావాలనుకుంటారు? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ? ఏమో అంత అటు గాడుపు నరేంద్ర మోడీకి ఉన్నది, మరి ఎట్లయితే చూడాలి. నీలమ్మని గెలిపించుకుంటావా మరి? నీలమధుని గెలిపించుకున్నాడే. మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తావు మరి? టీఆర్ఎస్ తో సంబంధం లేదు మనకు. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వేసుకున్నాం. ఆ. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద పోనీ ఇది టీఆర్ఎస్ సంబంధం లేదు, వాళ్ళు ఏం చేయలేదు మనకు. ఇప్పుడు ఈమె ఈమె ఇందిరాగాంధీ మనకు పనిచేసింది వెనకట. ఇప్పుడు సోనియా గాంధీ కూడా రఘునందన్ తెలుసా? ఆయన చేస్తాడు. ముదిరాజే మా కులమే. మేము అందుకే సరికి అందరం మేము గుమ్మగుడి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నీలమ్మధుకు ఎట్లా గెలుస్తాడు అనుకుంటాను? ఆయన మొన్ననే ఓడిపోయింది అంటారుగా. నీలమ్మధు తప్పకుండా ఎత్తామని మా ముదిరాజు సంఘం వాళ్ళు ముదిరాజులు అందరం కూడి ఓకే అయినాం, ఎత్తామని మేము బలపరుచుకున్నాం. ఓన్లీ ముద్దిరాజు వాళ్ళు అయితేనే గెలుస్తాడు, అందరు చేయాలి. కాక వేరే ఇంకా కులాలు వస్తున్నాయి, అన్ని కులాలు వేరే కులాలు కూడా వస్తారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎటు పోతారు? వాళ్ళు ఎటు పోతారు మరి? ఓ అది కాదు, ఎవరికి మెజార్టీ ఎక్కువ వస్తే వాళ్ళే వస్తారు, మనం ఏం చేస్తాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తాం అనుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తాం. మొన్న 6 గ్యారెంటీలు చేయలే, మరి ఇప్పుడు ఎట్లా ఎత్తే ఓటు? ఆయనకి ఎవరు అంటాడు కదా, ఇప్పుడు గెలిచినాక చేదా ఓటర్ గట్టినా అన్నారు కాదే. ఇగో ఇంట్లో అన్నా కానీ ఇక ఇంకా ముందు అయితేనే ఉంటది, కొత్తగా వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం, అందుకోసానికి టైం పడుతుంది కదా ఎవరికైనా కానీ. నీలమ్మధుని అయితే గెలిపించుకో. నీలమధుని అయితే గెలిపించుకుంటాం. ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటాను? మా ఇక్కడ నంగునూరు మండలంకి అయితే మాకే నంగునూరు మండలం మొత్తం మీద ఇక్కడికి ఎత్తాం అనుకుంటున్నాం. కేసీఆర్ తోటి సంబంధం లేదు మనకు. మాది ముదిరాజు సంఘం, మాది ముదిరాజు నీలమధు ఉన్నాడు కదా కాబట్టి ఆ నీలమధుకు మేము సాయం చేయదలుచుకున్నాం అంతే. నీలమ్మధు ఉన్నారు, వెంకట్రామరెడ్డి వెళ్తేనే బెటర్. ఎందుకంటే అంతగానో ఫుల్ ఫైటరు, మంచి ఉత్సాహం ఉన్న కార్యకర్త, నలుగుట్ల పేరు కలిగిన వ్యక్తి. అందుకోసం అతడు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మొన్ననే కాంగ్రెస్ వచ్చింది, ఏం చేయలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చెప్తా అంటారు. ఈ పనులు వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్, 4,000 పింఛన్ కానీ, ఆరోగ్యశ్రీ 10-12 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బంధు 2 లక్షల రూపాయలు, 2 లక్షల వీళ్ళు పెట్టిరు కదా, వీళ్ళు 1,00,000 రూపాయలు పెడితే వాళ్ళు 2 లక్షలు పెట్టిరు కదా, అది కూడా ఇవన్నీ ఎలక్షన్ల తర్వాత వీళ్ళకి ఎలక్షన్ల కోడ్ పడ్డది కాబట్టి అది అక్కడ ఆగింది. ఆడ ఏం లేదు, డబ్బు రూపాయి లేదు, మొత్తం ఊర్చిపారేసినట్టే ఉంది. దానికోసము ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఫైళ్ళు తయారు చేసుకొని ఎక్కడి నుంచి ఎంత డబ్బు ఎంత అయితే సరిపోతుంది వాళ్ళు మినిమం అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అవన్నీ కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా తీర్చేస్తారు. సిద్దిపేటలో ఎవరిని అడిగినా మరి నీలమ్మధు తెలియదు అన్నట్టే మాట్లాడతారు. నీలమ్మధు తెలియదు అంటే సిద్దిపేట ఎవరిది? హరీష్ రావు కోట అంటారు. అయ్యో నువ్వు అనడం కాదు, హరీష్ రావు కోట అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పబ్లిక్లో హరీష్ రావు అంటే హరీష్ రావే పాతిపోయినట్టుగా వాళ్ళకి పబ్లిక్ తెలుసు. నీలమ్మధు అని అంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిండు పాతగా వచ్చిండు అనే లెక్క కాదు. ఎవరికి కానీ ధైర్యం, దమ్ము, కెపాసిటీ, పబ్లిక్లో వెళ్ళిపోయే దూసుకుపోయే కెపాసిటీ ఉండాలి కదా, అది నీలమ్మధు దగ్గర ఉంది. వెంకట్రామరెడ్డి ఆయన కూడా ఉన్నాడు కదా. వెంకట్రామరెడ్డి 0% రానే రాడు. వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉండగానే తప్పులు చేసిండు. ఇంకా పార్టీలు ఎవరు గెలిపిస్తారు? పబ్లిక్ అంటే మేము నలుగుట్లా మాట్లాడుకోగా అవన్నీ వింటున్నాం కాబట్టి ఈ మాట నేను కుళ్ళ. రఘునందన్ రావు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? రఘునందన్ రావు ఫైటరు, మంచి వ్యక్తే. కాకపోతే ఏంటంటే బీజేపీది కొంత దెబ్బతీసింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ రఘునందన్ రాడు.
లీలం మధు 100% లీలం మధు గెలుస్తుండు కంపల్సరీ. పిఎం ఎవరైతారు అనుకుంటారు పైన పైన పిఎం ప్రధానమంత్రి? రాహుల్ గాంధీ కంపల్సరీ. మోడీ అంటారు చాలా మంది. లేదు, మోడీ రాడు ఇప్పుడు. మోడీ రాడు. ఏం చేసిండు మోడీ? మనిషికి 10 లక్షలు జీరో అకౌంట్లు తీరి మనిషికి 10 లక్షలు రేపు పొద్దున్నే మేము వేస్తున్నాము అని చెప్పిండు. రూపాయన్ని వేసిండా? వేయలే కదా. మరి మోడీ చేసిన పనులు ఏమున్నాయి? దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో 4 ర్యాంకులు పెట్టిండు కదా. ఏం లేదు. పురుగు పట్టిన బియ్యం ఇస్తారు ఇప్పటికి. నేను ఇప్పుడు బియ్యం షాప్లో ప్రతి ఒక్క రేషన్ షాప్ కాడికి తీసుకుపోతా పురుగు పట్టిన బియ్యం తప్ప ఏం లేదు. ఇప్పుడు మోడీ ఇస్తుండు. మొన్నటిదాకా కేసీఆర్ ఇచ్చి ఈ సంవత్సరం కింద బంద్ చేసిండు కేసీఆర్ సార్ కూడా. ఇప్పుడైతే జీరో బియ్యం. అవి ఎందుకు పనికిరావు? గతంలో కూడా కాంగ్రెస్ కూడా అట్నే ఇచ్చిందంట కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి 64 బియ్యం ఇచ్చిన మంచి కొత్త బియ్యం పోయి ఏడాది స్టాకు 2 ఏళ్ళ స్టాక్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను 40 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను. అదంతా వీళ్ళు మధ్యాహ్న ఎవరన్నా తప్పుడు దారు పట్టించడానికి తప్పుడు మాటలు చెప్పడమే తప్ప వేరే ఉద్దేశం కాదు, వేరే లెక్క కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే నియతు గల్ల గవర్నమెంట్. గాంధీ తాత ప్రాణాలు ఓడగొట్టుకున్నాడు, ఇందిరమ్మ ప్రాణాలు ఓడగొట్టుకుంది, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఓడగొట్టుకున్నాడు. మన తెలంగాణ కోసం, మన ఇండియాలో మన కోసం ప్రాణాలు తీసుకున్న గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు. ఏ గవర్నమెంట్ అట్లా ముందు నడిచింది చెప్పండి? నీకు ఎట్లా అంటే వీళ్ళు చేసేటి ఏమో తప్పుడు పనులు చేసిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చెయ్యది. ఇచ్చిన హామీలు పక్కా తీరుస్తుంది. ఇది ఫుల్ గ్యారంటీ. నా పేరు బుమ్రాజు, మాది ఇబ్రాహీంపూర్ విలేజ్. నేను అన్నీ నిజమే చెప్తున్నా. మా ఊళ్ళే 172 ఓట్లు దొంగ ఓట్లు వేసిరు ఇబ్రాహీంపూర్రా. నేను దొంగ ఓట్లు వేయొద్దు అంటే నా మీద 2 కేసులు పెట్టిరు. ఎక్కడ న్యాయమండి ఇది చెప్పండి? నా దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు దొంగ ఓట్లు వేసిరు, ఎవరికి ఎవరు వేసిరు అనేది. నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయను. ఇప్పుడన్నా ఈసీకి కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఇచ్చినాం కానీ ఏమంటున్నామంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నా మనిషివి, వాళ్ళు నిన్ను 10 రూపాయలు కట్నం ఇచ్చి నిన్ను అక్కడ గుంజుకుపోతారు. నువ్వు నియద్దారు అయితే నా సైడే ఉంటావు. నువ్వు నియద్దారు కాకపోతే నువ్వు అటు సైడ్ పోతావు. అటు సైడ్ పోయినా నువ్వేం సాధించలేవు. నియత్ నీళ్ళ లేచిన చెడదని ఎప్పుడో ఉంది, పెద్దలు చెప్పిన మాటనే, మనం అనుకోవడం కాదు. ఇది కూడా అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ నీళ్ళమ్మదు ఫుల్ మెజార్టీతో గెలుస్తుండు అంతే. ఆయన పట్టుబట్టి పనులు చేసేంత ఉంటుంది అంతే. మొన్నటిదాకా మరి నీలం మదన్న కూడా మొన్న చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వెన్నుపోటు ఓడిసింది, ఎమ్మెల్యేగా చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. మరి ఇప్పుడు మీరు ఎంపీ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటారు? ఒకసారి ఛాన్స్ ఇచ్చినాము. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే అని అనిపిస్తున్నది. గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. చాలా మెజార్టీ ఇచ్చే విధంగానే ఉన్నది. 6 గ్యారెంటీలే మొత్తం చేయలేదు, మరి ఇప్పుడు మళ్ళీ కొన్ని గ్యారెంటీలు అయితే కొన్ని అయితే ఇచ్చారు. ఎట్లా నమ్ముతున్నారు కాంగ్రెస్ని? సరే, ఇప్పుడు ఈ 9 ఏళ్ళ పరిపాలనలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. సత్యనాశనం చేశారు తెలంగాణను. ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. 100 రోజులు కాకముందే 5 గ్యారెంటీలు ఆల్మోస్ట్ అమలైపోయినాయి. ఇప్పుడు మీకైతే అర్థమైంది 100% అభివృద్ధిలో నడుస్తుంది అనేది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఏం లేదు, టైంపాస్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చానని చెప్తా ఉన్నారు. మరి నిజమేనా? పనులు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేటలో హరీష్ రావు ఎమ్మెల్యే ఉన్నారు. ఏ విధంగా ఉంది సిద్దిపేట? సిద్దిపేటలో హరీష్ రావు అనేట ఆయన కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే సాదుకున్నాడు. ఓన్లీ ఒక సిద్దిపేట అర్బనే కాకుండా మిగతా ఊళ్ళలో చూస్తే ఏ డెవలప్మెంట్ లేదు. నీలమధు గెలుస్తారా అంటారా? లేకుండా రఘునందన్ రావు బీజేపీ నుండి ఉన్నారు, సీనియర్ నేతగా అయితే ఉన్నాడు, వకీల్ సాబ్గా ఉన్నాడు, ఆయనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంట? 100% నీలమదన గెలుస్తాడు. వెంకట్రామరెడ్డికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటే ఎన్నో కొన్ని ఓట్లు పడతాయి అంతే తప్ప గెలుపు అయితే అవకాశమే లేదు. ఇంకా మనము మెదక్ అభివృద్ధి కోసం కావాల్సిన పని ఏముంది? ఇక్కడ అభివృద్ధి పని చేయాలంటే ఏ పని చేస్తే ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఈ అభ్యర్థికి వెళ్తే ఆ పనితో అతను చేపించుకుందామని అనుకుంటా ఉన్నారు. ఒకటి డెవలప్మెంట్ అంటే పైనే రంగులు అద్దడం కాదు, ఈ చెట్లకు రంగులు అద్దడం, రోడ్ల పొంటి ఇట్లా కలర్ వేసి డిజైన్ చేసుడు కాదు. ఫస్ట్ మనిషి జీవితానికి రంగులు అద్దాలి, అట్టడుగు వర్గం నుంచి డెవలప్మెంట్ కావాలి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు.